అసలు ఏం జరుగుతుంది ఇప్పుడు? మిమ్మల్ని పోలీసులు కూడా బయటకు రానిది అట్లా? అవును, అసలు రానియట్లేదు. ఇప్పుడే గేట్ గడేసేసారు. ఈవెన్ ఎంత ఎమర్జెన్సీ ఉన్నా బయటకు కొనియట్లేదండి. గత మీకు తెలిసిందే ఈ విషయం అనుకుంటున్నాను నేను. గత 20 రోజుల నుంచి ఏముంది, పిల్లలతో సాహసం చేయడం అంటే ఇక్కడ పోలీసులతో సాహసం చేస్తున్నాం ఇక్కడ. అసలు ఏం అర్థం కావట్లేదు. అసలు ఎందుకు ఈ పరిస్థితి వచ్చింది? ఆ 400 ఎకరాలు ఈస్ట్ క్యాంపస్ ఉన్నటువంటి 400 ఎకరాల కోసం వాళ్ళు చాలా దారుణాన్ని కొడుకొడుతున్నారు. మీకు నేను జడ్జిమెంట్ వచ్చింది కదండి, స్టే ఆర్డర్ వచ్చింది కదా. స్టే ఆర్డర్ నామకే వస్తే అది నైట్ అంతా వర్క్ అయింది. నైట్ అంతా నిన్న స్టే ఇచ్చినా సరే నైట్ అంతా వర్క్ అయింది. బిగినింగ్ ఎట్లుండే జేసీబీలు అన్ని ఒక పార్కింగ్ లో ఉండే కదా, లేదు నైట్ అంతా వర్క్ చేసుకుని ఎక్కడ సైట్ లో అక్కడే ఉన్నాయి. మేము 5 మెంబర్స్ ఫ్రెండ్స్ తో కలిసి మార్నింగ్ రన్నింగ్ వెళ్ళామండి. ఇక్కడ నుంచి వెళ్ళాము, మీరు సీసీ కెమెరా కూడా చూడొచ్చు. గచ్చిబౌలి స్టేడియం వరకు వెళ్ళాము, బాగానే ఉంది. అక్కడ చిన్న గేట్ నుంచి ఎంటర్ అయ్యి అక్కడ ఈస్ట్ క్యాంపస్ కి వెళ్దాము. రన్నింగ్ కే డైలీ యాక్టివిటీ, అది డైలీ యాక్టివిటీ పార్ట్ కాదా? ఒకేసారి 5 స్టూడెంట్స్, కేవలం 5 స్టూడెంట్స్, మీరు ఫోటోస్ కూడా చూడొచ్చు. 5 స్టూడెంట్స్ మీద దగ్గర 50 నుంచి 100 మంది ఒకేసారి విరుచుకుపడ్డారు. అసలు మేము వచ్చింది మీతో ఫైట్ చేయడానికి కాదు, ప్రొటెస్ట్ కాదు, మమ్మల్ని వాలంటరీగా వెళ్ళనివ్వండి. అంటే ఇప్పుడు ఒక మంత్రి కూడా అంటున్నాడు, ఒక 20 ఏళ్ళు ఖాళీ ఉన్న భూమి అయిపోతుందా అంటున్నాడు. మంత్రిని ముందొచ్చి మాట్లాడాయి, మమ్మల్ని మాకు చెప్తాలి కదా, క్లారిటీ లేదు. మాకు ముందొచ్చి చెప్తేనే తెలిసేది. ఈవెన్ మన కొండ సురేఖ సినిమా హీరోల గురించి మాట్లాడమని చెప్పండి, మాట్లాడుతుంది. ఎందరి గురించి సంబంధం, ప్రతి ఒక్కరి గురించి మాట్లాడింది. అలాంటిది యూనివర్సిటీ ఇంత అవుతుంది. సరే జంతువులు లేవు, ఒక్కసారి మిమ్మల్ని ఎందుకు పంపించలేదు మీడియాని? ఎక్కడైతే నరుకుతున్నారో అక్కడ మిమ్మల్ని ఎందుకు పంపించలేదు? రీజన్ ఏంటంటే ఎక్కడ నిజం బయటపడుతుందో. ఎన్నో జింకలు ఉన్నాయి, 1 కాదు 2 కాదు. అండ్ ఈవెన్ ఇప్పుడు అవి కుక్కలతో బలవాల్సి వస్తుంది, వాటి ఆవాసం లేదు. స్ట్రీట్ డాగ్స్ తోటి బలవాల్సి వస్తుంది. అదొకటి అండి. మన స్టేట్ అనిమల్ అన్నది ఎంత పేరుకి పెట్టుకోవడం కాదు. అనిమల్ ఉన్నాయి, గుంటనెక్కలు. ఆయనే పెద్ద గుంటనెక్క కదా, అందుకని గుంటనెక్కలు గుర్తుకొస్తుంది. గుర్తుపెట్టుకో రేవంత్ రెడ్డి, మాది నల్గొండ జిల్లా దేవరకొండ. ఈవెన్ మీ కాంగ్రెస్ లోనే గెలిపిస్తుంది కదా, ఆయన ఉపయోగం లేకుండా పాయే. ఆయన ఏమంటారు, ఆయన కాంగ్రెస్ కి తెలంగాణలో సమాధి ఖాయం. ఇలాంటివి ఆయన పదే రిపీట్ చేస్తున్నాడు. ఎంతవరకు చేస్తున్నాడు? ఇవన్నీ చేస్తున్నా కూడా సెంట్రల్ యూనివర్సిటీకి ఆ రోజు ఓట్ల కోసం రాహుల్ గాంధీ వచ్చిండు, ఈ రోజు కనీసం మాట్లాడలేదు. మన క్లారిటీ ఇలాంటివి చూడొచ్చండి, వెరీ క్లియర్ గా తెలిసిపోతుంది. వీళ్ళ విద్యా వ్యవస్థపై ఎంత మొండితనం చూపిస్తున్నాం, మొండి చెయ్యి. ఈవెన్ 2300 ఎకర్స్ ఎప్పుడైతే బిగినింగ్ ఇచ్చారో, ఒకవేళ వాటిని తీసుకుంటే ఓన్లీ ఫర్ ఎడ్యుకేషన్ పర్పస్ తీసుకుంటాము అనేసి చెప్పారు. ఆ విధంగా చేశారు. 888కి ఇచ్చారు, ఐడిబి మనం చూసిన ఉన్న బ్యాంకింగ్ సంబంధించి అక్కడ ఉంది. సరే ఆర్టీసీకి ఇచ్చారు. ఈవెన్ అన్ని జరుగుతున్నప్పుడు కూడా మళ్ళీ 400 ఎక్కడ మంది కనబడే వాళ్ళకి వాళ్ళ స్వలాభం అనేది చాలా అభివృద్ధి అంట. మీరు అది అభివృద్ధి అలా, అది అభివృద్ధి అయితే మరి ఇది విద్యా వ్యవస్థ దేనికి ఉందండి? ఒకవేళ అదే అభివృద్ధి ఉన్నప్పుడు విద్యా వ్యవస్థలో అవసరం లేదు, అలా చేసుకోమని చెప్పండి. అభివృద్ధి విద్యాశాఖ మంత్రి కూడా సీఎం రేవంత్ రెడ్డి అవగాహన లేదంటారు. అస్సలు అవగాహన ఉంటే కదా, హోమ్ మినిస్టర్ ఆయనే, అన్ని ఆయనే. అందుకనే హోమ్ మినిస్టర్ ఆయనే కాబట్టి ఎడ్యుకేషన్ మినిస్టర్ ఆయనే. ఇంకా క్వశ్చన్ చేయడానికి ఎవరున్నారు? తోటి మంత్రులు క్వశ్చన్ చేయలేదు కదా అనే ఉద్దేశంతో ఆయనకి ఇష్టం వచ్చినట్టు జులుం విడిపిస్తున్నారండి. ఇంతమంది పోలీసులు అసలు యూనివర్సిటీలోకి వచ్చి ఏం చేస్తున్నారు? అసలు వాళ్ళ డైలీ యాక్టివిటీస్ అసలు చేయనివ్వట్లేదండి. అది పచ్చి నిజం. మీరు ఏమైనా చూడండి, మార్నింగ్ ఫిజికల్ యాక్టివిటీ నుంచి మొదలు పెడితే ఈవెన్ మా పేరెంట్స్ రావాలన్నా సరే మేము అక్కడ ఎక్కడైతే ఎంట్రీ అవుతుందో గేట్, అది గేట్ నెంబర్ 2 కావచ్చు 1 కావచ్చు, అక్కడికి వెళ్ళి వాళ్ళ ఎన్రోల్మెంట్ ఐడి హాస్టల్ అని చెప్తే తప్ప వాళ్ళ పేరెంట్స్ పంపించట్లేదు. అంటే ఎంత ఎమర్జెన్సీ ఉన్నా పంపించారు. అంటే మీకు పేరెంట్స్ కలవాలన్నా కూడా ఇబ్బంది ఉంది ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్ లో చాలా ఇబ్బంది, మామూలుగా కాదు. రేవంత్ రెడ్డికి ఏం చెప్పాలి? ఆయనకు అంతం ఖాయం. త్వరలో ఈరోజు జడ్జ్మెంట్ అవుతుంది కదా, మేబీ ఆయన ఫేవర్ రావచ్చు. చెప్తున్నా కదా, ఆల్రెడీ అన్ని మొత్తం నరికిచ్చేసారు. ఏమంటారు, సౌత్ క్యాంపస్ కి ఈస్ట్ క్యాంపస్ మధ్యలో 1 కిలోమీటర్ డిస్టెన్స్, ఆ 1 కిలోమీటర్ అడిగిచ్చేసారు. వాళ్ళ బౌండరీ మార్క్ ఉందా, మనకు మ్యాప్స్ ఏదో వచ్చాయి, సర్క్యులేట్ అయింది. దానికి మించి అయింది వర్క్, దానికి మించి అయింది. అది ఎందుకు చేశారని అడుగుతున్నాను. అక్కడ మేము 400 ఎకర్స్ అని మాట్లాడుతున్నాం కదా, దానికి మించి అయిందని నా అభిప్రాయం. అంటే ఇప్పుడు 60 నుంచి 60 పైన ఉన్నాయండి. ఒక లేబర్ మాట్లాడము, డ్రైవర్తో మేము మాట్లాడితే మాకు నడకాలం లేదన్నా, మా డ్యూటీ మాకు పని చేయలేకపోతే మాకు కూడా తెలియదు అని వాళ్ళే అంటున్నారు. అంటే ఎంత చేస్తున్నారో మాకు క్లారిటీగా అర్థమవుతుందన్న. ఒకవేళ
రేవంత్ రెడ్డికి నిజంగానే భయం లేదు, ఆడు జింకలేవు నక్కలు గుంట నక్కలే ఉన్నప్పుడు ఆ గుంట నక్కలు వీడియో తీసుకుంటారు కదా మీడియా వాళ్ళు, తెలియట్లేదు ఆయనకి. అది నాటకం అంటేనే నాటకానికి ప్రసిద్ధి రేవంత్ రెడ్డి. సో ఆయనకు అంతం ఖాయం. సో ఇప్పుడు మేము ఎంత పీస్గా అంటే మీడియా ముందు మాట్లాడడానికి వస్తే ఎవరు గడిపెట్టి ఉంచారు. ఇదైనా జైలా? వాళ్ళు జైలు అనుకుంటున్నారా? కనీసం జైల్లో కూడా ఇంతమంది పోలీసులు ఉంటారని అనుకోవట్లేదు అండి. నిజం చెప్తున్నా. అంటే ఖైదీల కోసం కూడా అంతమంది ఉండట్లేదు. అంటే మేము విద్యాద్రోహులమా? చదువుకోవడానికి వచ్చింది మా పాపం అది. రేవంత్ రెడ్డి గుర్తుపెట్టుకో, ఈవెన్ ఏది ఈ 400 ఎకరాలతోటి నువ్వు ఏది చేద్దాం అనుకుంటున్నావో నీ స్వలాభం కోసము నీకు అంతం ఖాయమో. ఈవెన్ నువ్వు స్కాలర్షిప్ టైంకి కూడా నేర్చుకో, ఏ పని చేయాలో చేయి ఫస్ట్. అది చేయడం చేత కావట్లేదు రేవంత్ రెడ్డికి. కానీ పనికిరాని అన్ని విషయాలు మాట్లాడతారు ఆయన. ఎందుకు మరి అర్థం కావట్లేదు. గత 3 ఈ యూనివర్సిటీలోనే గత 4 సంవత్సరాలు స్కాలర్షిప్ తీసుకోలేదండి. అంటే అర్థం చేసుకోవచ్చు ఎంత నెగ్లెక్టివ్ ఉందో. ఆయన రాగానే 1 ఇయర్కి ఇచ్చారు అంతే. అంటే ఇంకా గత 3 సంవత్సరాల నుంచి లేదు. ఎందుకని? ఆయనకు అంతగా ఇంట్రెస్ట్ ఉంటే వాటి మీద కాన్సన్ట్రేషన్ చేయమనండి. అభివృద్ధి కావాలంటే హైదరాబాద్ ఒకటే కాదు, నల్లగొండ ఉంది. నల్లగొండ పక్కనే కదా డెవలప్డ్ అయినా. ఒక ఐటీ హబ్ అయినా ఉందా? అంటే మీ లోకల్ మంత్రులు కూడా ఎవరు మాట్లాడట్లేదు మరి. వాళ్ళంతా కీలు బొమ్మలు అంత రెడ్లే కదా, అంత రెడ్ల హయాంలోనే ఉంది ఇప్పుడు. అందరూ రెడ్లే ఉన్నారు, అందరూ రెడ్లే ఉన్నారన్న. ఒకటి చెప్తున్నాను అండి. అప్పుడు రేవంత్ రెడ్డి అపోజిషన్ ఉన్నప్పుడేమో అమరాబాద్ అడవుల్లో యురేనియం తవ్వకాలొద్దు, స్పీసీస్ ఎండేంజర్డ్ స్పీసీస్ చాలా ఉన్నాయి అంటున్నారు. ఈవెన్ WWF ఏదైతే ఎండేంజర్డ్ సంబంధించి మాట్లాడుతుందో మన స్టేట్లో, మన తెలంగాణ స్టేట్లో హైదరాబాద్లో సోమాజిగూడలో ఒకటి ఉంది. అక్కడ అది కూడా డిక్లేర్ చేసింది యూనివర్సిటీ ఎండేంజర్డ్ స్పీసీస్ చాలా ఉన్నాయని. మరి అంటే అన్ని డాటా ఉన్నా తొక్కేసడం. అధికారంలో ఉన్నారు కాబట్టి ప్రతిదీ తొక్కేసుకుని నడుస్తున్నారన్న. మీ విద్యార్థులు అందరం దీన్ని పూర్తిగా ఖండిస్తున్నాము. అండ్ యూనో చెప్తున్నాం కదా, గత 3 వారం పాటు నుంచి మాకు న్యాయం జరిగిందా అని చేస్తున్నాను. తగ్గేదే లేదు. రేవంత్ రెడ్డి ఎన్ని రోజులైనా పర్వాలేదు. మాకు విద్యార్థులు చాలా మంది ప్రతి ఒక్కరు వాళ్ళు ఫుడ్ టైం తినలేదు. ఇది జరిగినప్పటి నుంచి టైం నో ఫుడ్ నథింగ్. ఈవెన్ క్లాసెస్ కూడా లేదన్న. నిజం చెప్తున్నాను. ఇది ఎండ్ ఆఫ్ ద సెమిస్టర్. ఇప్పుడు అడ్మిషన్ కూడా టైట్ చేస్తుంది. అటెండెన్స్ లేకుంటే ఎగ్జామ్ రాయనియరు, వీక్ పక్కన పడేస్తారు. రీకోర్సులు రీఅడ్మిషన్ చాలా ఉంటుంది. అంటే మీ ఫ్యూచర్ ను కూడా పక్కకు పెట్టి మాకు కావాల్సిన న్యాయము. ఈవెన్ గుజరాత్ లో 350 ఎకర్స్ లో నేషనల్ పార్క్ ఉంది. అలాంటిది దీన్ని నేషనల్ పార్క్ డిక్లేర్ చేయొచ్చు కదా. జాతీయ పక్షి రాష్ట్ర జంతువులు జంతువు ఉండగా ఏమన్నా పేరుకి పెట్టుకోవడం ఆ జింకలు నెమలు కూడా చాలా విపరీతంగా ఏదో సౌండ్లు వీళ్ళే క్రియేట్ చేసి అంటున్నారు. వచ్చి చూడమనండి. రేవంత్ రెడ్డి గుడ్డి నేల చెవుటు ఆయన కనిపించవచ్చు వినిపించవు కదా, అందుకని ఆయన వచ్చింది మాట్లాడతారు అంతే. వచ్చి చూడమని చెప్పండి. ఎందుకు విజిట్ చేయలేదు ఈ రోజు? అది కాదు బట్టి విక్రమార్క అపోజిషన్ కూడా వచ్చిండు, ఇప్పుడు ఎందుకు గుర్తు రావట్లేదు? ఆ శ్రీధర్ బాబు ఏమైంది? వీళ్ళందరూ ఎప్పుడైతే అపోజిషన్ ఉన్నప్పుడు ప్రతి ఒక్కరు వచ్చారు. ఇప్పుడు గెలవగానే అధికారం ఆ మదమే ఏమైంది? మదేనుగును సంహరించవచ్చు. అలాగే అధికారం వీళ్ళని కూడా మేము తప్పకుండా సంహరిస్తాం పక్కా. సో మేము ఎప్పటికీ అసలు తగ్గేదే లేదని మాట్లాడుతున్నాను.